శ్రీశైల క్షేత్రం మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం నిజానికి. ఆ ఉన్నటువంటి క్షేత్రము పరమేశ్వరుడు వెలిసినటువంటి కొండ పేరు శ్రీగిరి. మనం ఎవరినైనా గౌరవవాచకంతో పిలవాలి అనుకున్నప్పుడు శ్రీకారం చుడతాం పక్కన. శ్రీ దొరగారు, శ్రీ ఏదో ఇంకొకరు అని శ్రీకారం చుట్టి పిలుస్తాం. ఆ శ్రీకారం వేశామంటే వారిని గౌరవించి పిలిచాము అని. ఈ శైలమునకు ముందేమనుంది? శ్రీశైలము, దాని పేరు శ్రీగిరి. మిగిలిన కొండలు బోలెడన్నున్నాయి. ఏ కొండకైనా ఇలా ఉందా పేరు? ఉంది. దేనికి ఉంది? తిరుమల. తిరుమల కూడా శ్రీశైలమే. అందుకే వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు వెంకటేశ్వరుడు. శ్రీశైలములు రెండు. ఒక శ్రీశైలము తిరుమల. తిరు అంటే ద్రవిడ భాషలో గౌరవవాచకం, శ్రీకారం. తిరుమలై, మలై అంటే కొండ. శ్రీశైలము సంస్కృతంలోకి చెప్తే ఇది శ్రీశైలము. అక్కడ కరచరణాదులతో ఉన్నాడు, ఇక్కడ లింగమూర్తిగా ఉన్నాడు, రూపరూపిగా ఉన్నది ఒక్క పరమాత్మే, రెండుగా భాషిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము, ఆ కొండ పేరు శ్రీగిరి. ఈ శ్రీగిరి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే దాని గురించి స్థల పురాణం ఒక మాట మాట్లాడింది. ఒక భక్తురాలు నేను ఈ కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని కాదు. దాని యొక్క తాత్వికమైన రహస్యం వేరు. కొన్ని పరమ పవిత్రమైనటువంటి కొండలు ఉంటాయి. ఈశ్వరుడు కోరి కోరి అక్కడ స్వయంభూగా వెలుస్తాడు. అలా వెలియాలంటే అది ప్రాకృతముగా ఉన్నటువంటి కొండ కాదు, దాని యందు ఏదో శక్తి ఉండాలి. మీరు చూడండి, మనకి ఒక మాట మాట్లాడుతుంటారు, శిలాభోగం స్థలాభోగం అంటారు. శిలాభోగం అంటే ప్రపంచంలో ఎన్నో శిలలు ఉంటాయి. ఏదో ఒక శిలని పట్టుకొచ్చి ఒక ఆయన చెక్కుతాడు, ఓ గుళ్ళో పెడతాడు. దానికి ఎన్ని అభిషేకాలో ఎన్ని పూజలో అది మూర్తి అయిపోయింది, శిలాభోగం. అంతకన్నా గొప్ప మూర్తిని చెక్కి ఇంకో గుళ్ళో పెడతారు, ఆ గుళ్ళోకి వెళ్ళేవాడు ఉండడం. శిలాభోగం అంటే దానికి లేదా అదృష్టం రారు ఇక్కడికి భక్తులు అంటారు. స్థలాభోగం, మీరు కొన్ని కొన్ని స్థలాలు చూడండి, మహాత్ములు అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో తెలియదు కానీ నేను విశాఖపట్నంలో చూశాను అలాంటి ఇల్లు. ఒక ఇల్లు ఉండేది, అంటే మా బంధువులే ఉండేవారు అందులో, అందుకని నాకు తెలుసు. చీకటి గుహ ఎలా ఉంటుందో గదులు అలా ఉండేవి ఆ ఇంట్లో. అంత చీకటి, అంత అలా ఉండేవి ఆ గదులన్నీ కూడాను. కానీ ఆ ఇంట మంగళతోరణం కట్టి మళ్ళీ మంగళతోరణం ఎండిపోయింది తీయడానికి టైం ఉండేది కాదు, మళ్ళీ తోరణం కట్టించేవారు. ఎప్పుడూ శుభమే. ఆ ఇంట్లో ఎంత చిత్రం అంటే ఏదైనా శుభకార్యం జరగట్లేదంటే ఆ ఇంటికి వెళ్ళి ఓ 4 రోజులు ఉంటే శుభకార్యం అయిపోయేది. స్థలాభోగం, మీరు ఏమని చెప్పగలరు దానికి? స్థలాభోగం అనాలంతే. అంటే ఆ ఇంటికి ఏదో